వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత అని, నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి శతమానానికి చేరువవుతున్న శుభ తరుణంలో స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచుర కమ్యూనిటీ హాల్లో సృహన్మండలి ఆధ్వర్యంలో విద్యాభూషణ బిరుదుతో సత్కారోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కందుల దుర్గేష్తో పాటుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు, పుర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతి రాజు, జేఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ హాజరై డాక్టర్ రామారెడ్డిని విద్యాభూషణ బిరుదు ప్రదానంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి వృత్తిలో బిజీగా ఉంటూ ఇన్ని డిగ్రీలు సాధించి కూడా ఎలాంటి భేషాజ్యం లేకుండా ఉన్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తి రాజమండ్రికి గర్వకారణమని తెలుపుతూ 100 డిగ్రీలు సాధించి నిండు నూరెళ్లు ఆనందంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, మంత్రి కేశవరాజు, గోరంట్ల రవిరామ్ కిరణ్, ఓలేటి సత్యనారాయణ, అల్లుబాబి, పివిఎస్ కృష్ణారావు, మాస్టర్ రాజు, కోవిడ్ సుబ్రహ్మణ్యం, కవిత, ప్రసాద్, జీవి రమణ, సూరప్రెడ్డి తాతారావు, ఆర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రియం, మోదం, ప్రమోదం 3 మాటలు ఉన్నాయి. దానివల్ల కలిగేది ప్రియం, అప్పుడు దానికి ప్రమోదం అంటారు. అంటే ఇష్ట వస్తువులు చూడడం ఒకటి, అది సొంతం చేసుకునేటువంటి వాటిల్లో తారతమ్యాలు ఉన్నాయి. ఒక వస్తువు చూస్తే ఆనందం, దానివల్ల వచ్చేటువంటి లబ్ధిని మనం పొందితే ఇంకా ఆనందం. అలాంటి అన్ని ఆనందాలు మన డాక్టర్ గారు పంచిపెట్టారు. ఇప్పుడు నారాయణరావు గారు ఉండేది. అంటే ఇది చాలా మందికి తెలియదు. మీ ఇద్దరే డీల్ చేసే మొత్తంగా ఆయన దానం చేస్తుండేవారు. ఊళ్ళో ఉండేటువంటి అన్ని లైబ్రరీలు గ్రంథాలు వ్యవహారం చేస్తున్నారు కదా, చేత ఆయన దగ్గరికి వెళ్ళడం, తెచ్చుకోవడం. ఒక్కొక్కప్పుడు అవసరం కొద్ది పలానా అని అంటే దాన్నే ఫోన్ చేసి మీరు అది ఇస్తే అంటారు. అలా వీళ్ళు ఎన్నో వచ్చే అవకాశం ఉంది. వేదిక మీద మన నగరంలో ఉన్న లాలో డాక్టరేట్ అలాగే అలాగే నమస్కారం. పెద్దలందరూ వచ్చారు. ముఖ్య అతిథుల సందేశం మీద సన్మానం చేసుకున్న తర్వాత మళ్ళీ ఉపన్యాసాలు కొనసాగిద్దామని సభ వారి అనుమతి కోరుకుంటూ ఒక డాక్టర్ పలకరిస్తాడేమో అని పారిపోయేది ఎవరంటే ఆయన కానీ ఎలా ఉన్నామని అడిగారు. పక్క వాళ్ళంతా చెప్పారు కదండి, నేను వీడికి తేడా ఉంది అందుకే రామారెడ్డి గారు అడిగారు. అది ఇప్పుడే ఆ స్టిగ్మా కొంచెం పోతుంది. కానీ నాకు ఒక అర్థం లేదు, అసలు రామారెడ్డి గారు అసలు పడుకుంటారా? ఈయనకు ఒక పేషెంట్ అమెరికాలో ఉన్నారు, మా బంధువులు. వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళకి డే టైంకి మనకి నైట్ అవుతుంది కదా. డాక్టర్ గారు మీరు ఏమన్నా వాళ్ళ చేత ఫోన్ చేస్తే మీకు పర్వాలేదు చేయమని అంటారు. అంటే వాళ్ళు రాత్రి 11కో 12కో చేస్తారు. చేసినా సరే ఏం పర్వాలేదు. ఆ టైం ఈయన కొత్త తెలుగు పదాలు నేను కూడా అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఈ పదంకి అర్థం ఏంటంటే ఆ పదంకి అర్థం ఏంటి. అది ఒక పరిశోధన చేసి వాడుకలో ఉన్న పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి అర్థం ఏంటి, అదొక పెద్ద గ్రంథం వచ్చు అనమాట. ఇప్పటికే చాలా రోజుల నుంచి వస్తుంది. 1135 అయ్యాయి. అది 3 గంటలకు పోస్టింగ్ పెడుతున్నారంటే ఇంక ఎప్పుడు పడుకుంటారు అసలు? 3 గంటల పోస్టింగ్, అంత ముందు 1 గంటన్నా వర్క్ చేయాలి. రాత్రి 12 అయినా సరే ఆయన పేషెంట్ పర్లేదు ఫోన్ చేయమని అంటారు. దేవుడు కొంతమంది అలా పుట్టిస్తాడు, వాళ్ళ పని చేయడమే. గురువర్యులు విశ్వనాథ్ గోపాలకృష్ణ గారి రోజు మనందరికీ కూడా గర్వంగా మనం చెప్పుకునేటువంటి ఒక పేరు రాజమండ్రి అనగానే డాక్టర్ కర్రి రామారెడ్డి గారి పేరు. అటువంటి మనందరికీ గర్వకారణంగా నిలిచినటువంటి కేవలం వైద్యులు మాత్రమే కాదు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కర్రి రామారెడ్డి గారికి ఈరోజు ఆత్మీయ అభినందన సత్కారం చేసుకోవటం ఇది మనందరికీ మనం చేసుకునేటువంటి సన్మానంగా భావించాలి.
ముఖ్యంగా డాక్టర్ కర్రి రామారెడ్డి గారు 73 డిగ్రీలు చేశారనేటువంటి మాట మనం చెప్పుకున్నా, నిజానికి ఎవరైనా డిగ్రీలు చదివితే ఎలా చదువుతారంటే, మనం అందరూ కూడా కాస్త కొస్త చదువుకున్న వాళ్ళం కనుక, ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు కనుక వైద్య రంగానికి సంబంధించిన డిగ్రీలు చేయడానికే వారు మక్కువ చూపిస్తారు. దాంట్లోనే వారికి పరిణితి కూడా ఉంటుంది. నేను ఎకనమిక్స్ చదువుకున్నాను, ఎకనమిక్స్లోనే రీసెర్చ్ చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో నేను ప్రయత్నిస్తాను. లా చదివిన వారు లాలోనే మరో డిగ్రీ సాధించడానికి ప్రయత్నిస్తారు. కానీ రామారెడ్డి గారిలో గొప్పదనం వైవిధ్యభరితమైనటువంటి డిగ్రీలు వారి వైద్య వృత్తికి సంబంధించినవి అందులో ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటివి, సోషియాలజీ లాంటివి, లేకపోతే ఇతరత్ర అనేక విభాగాలకు సంబంధించినటువంటి డిగ్రీలు సాధించడం అంటే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు, కేవలం రామారెడ్డి గారికి మాత్రమే సాధ్యపడే విషయం. ఇది మనం పూర్తిగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఒక విద్యను అభ్యసించిన తర్వాత దాని మీద మరికొన్ని డిగ్రీలు పొందడం అనేది పెద్ద కష్టం కాదు. కానీ ఒక రకమైనటువంటి వృత్తిలో ఉంటూ, పైగా ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటూ, మరో పక్కన ఇది డిగ్రీలు సాధించడానికి వీలుగా చదువుకోవటం అంటే ఇంతకు మించినటువంటి అవధానం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. మనం శత అవధానాలు చూస్తాం, సహస్రావధానాలు చూస్తాం, ఇది అంతకు మించినటువంటి అవధానంగా నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి ఇవాళ రాజమహేంద్రవరంలో క్రీమ్ అనుకున్న వాళ్ళు, సాహితీ పరంగా కానివ్వండి, సమాజ సేవ విషయంలో కానివ్వండి, లేకపోతే రాజకీయ రంగంలో కానివ్వండి, ఒక క్రీమ్గా ఉన్నటువంటి వారందరూ వారికి ఈ అభినందన పురస్కారం చేయటం అంటే ఇది చాలా గొప్ప విషయం. వారికి వచ్చినటువంటి బీసీ రాయ్ అవార్డు ఇందాక గురువులు చెప్పారు. నిజానికి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉభయ రాష్ట్రాల్లో కానీ వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి గారు. అటువంటి బీసీ రాయ్ అవార్డు వారికి రావటం అది మనందరికీ గర్వకారణం. అది 2018లో ఇచ్చారు సార్, మీకు 2017లో ఇచ్చారు, 14 అనౌన్స్ చేశారు, 17లో ఇచ్చారు రాష్ట్రపతి గారు. అందులో కూడా వారి పేరు పొందుపరచబడటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి యొక్క రచనా వ్యాసంగం గురించి కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ ఉద్ఘాటించాలి. అది కారణం ఏంటంటే మన సమకాలీన రాజకీయాల మీద వారికి ఉన్నటువంటి పూర్తి అవగాహన. నిజానికి ఇంత బిజీగా ఉండేటువంటి డాక్టర్ గారు, ముఖ్యంగా వారి దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ కూడా అదొక రకమైనటువంటి విభాగానికి చెందినటువంటి వారు, వారిని పరీక్షిస్తూ వారికి సరైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగానో లేకపోతే ఆరోగ్యం కలిగించే విధంగానే పనిచేస్తూనే సమకాలీన రాజకీయాల పట్ల సరైనటువంటి ఆలోచనతోటి అప్పుడు చెప్పాలేమో అని కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇన్ని మ్యాన్ అవర్స్, ఎంతమంది గొప్ప వాళ్ళ యొక్క మ్యాన్ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు కదా, మరి అది నా కోసం ఎంత స్పెండ్ చేస్తున్నారంటే మరి అది ఇక్కడ మీ అందరికీ సామాన్యంగా డౌట్ రావాలి. అంటే పాత్రికేయులందరికీ తెలుసు, ఏంటి మామూలుగా అయితే 2 డిగ్రీలు చేస్తారు, లేకపోతే 3 పీజీ చేస్తారు, లేకపోతే ఒక పిహెచ్డి చేస్తారు, 73 వరకు ఎలా పాక్కుంటే వెళ్ళిపోయింది, ఇది ఏదో కొంచెం గమ్మత్తుగా ఉంది అని ఖచ్చితంగా సందేహం రావాలి. అసలు జరిగింది ఏమిటంటే అలా వరుసపెట్టి మొదలెట్టుకుంటే వెళ్ళాను. ఉదాహరణకి లాలో వెళ్ళాను, ఎల్ఎల్బి అయింది, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, అది ఇదంతా అంతే, గోల్డ్ మెడల్ అంతా. తర్వాత ఏమో లా మరిగేశాను, 5 ఎల్ఎల్ఎంలు చేశాను. ఆ తర్వాత ఏమో ఎల్ఎల్ఎంలతో ఊరుకోవడం పెట్టి పిహెచ్డీ చేద్దాం, లాలో పిహెచ్డీ చేశాను. క్లాసులు చెప్పడం ఇష్టం కాబట్టి బీఈడీ చేశాను, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్. ఎంఈడీ చేశాను, యూనివర్సిటీ టాపర్. సరే పిహెచ్డీ చేసేద్దాం ఎడ్యుకేషన్లో, అయిపోయింది. అలాగే ఇలాగా వరుసపెట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాను. అలా వెళ్తుండేటప్పటికి 23, 24 అలా వెళ్తుందన్నమాట బండి. ఈ లోపల మోస్ట్ వేరీడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కేమో లిమ్కా బుక్ ఎక్కడం జరిగింది, వరల్డ్ రికార్డ్స్ కూడా కొన్ని ఎక్కడం జరిగింది. శోధన చేశాను. శోధన చేయడం అంటే నిజానికి దేవుడు నా దగ్గరికి ఇచ్చాడు. అది యోగా థెరపీలో పిహెచ్డీ చేసేటప్పుడు యూజీసీ వాళ్ళు కొత్త రూల్ పెట్టారు, కనీసం 2 NPTEL కోర్సులు చేయాలి రీసెర్చ్ మీద అనేటప్పటికి ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, బయోస్టాటిస్టిక్స్ 2 NPTEL కోర్సులు చేశారు. ఈ NPTEL కోర్సులు అంటే ఏమిటంటే ఐఐటీలు, ఐఐటి మెడ్రాసు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ,
ఖరగ్పూరు, కాన్పూరు, గౌహతి, రూర్కీ, వీళ్ళు IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మొత్తం ఈ 8 మంది కలిపినటువంటి కన్సార్టోరియం వీళ్ళు నిర్వహిస్తారనమాట. అంటే IIT లెవెల్ అంటే మీకు తెలియదే ఉంది. ఆ సర్టిఫికేట్ కోర్సులో చేరడం. రండి ఇదివరకు ఆనందం కంటే అసలు తిరుపతి ప్రయాణం టికెట్లు బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, ట్రైన్ ఎక్కడం దగ్గర నుంచి, ట్రైన్లో తినుబండారాలు తినడం దగ్గర నుంచి, దిగడం దగ్గర నుంచి, ఆ కాటేజీలో రూమ్ తీసుకోవడం, తెల్లారుదామనే స్నానాలు చేయడం, ఎంత ఈ ప్రాసెస్ అంతా నిజంగా ఎంత ఎంజాయబుల్. అలాగా ఈ విద్యా వ్యాసంగాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నన్ను చూసి ఎంతోమంది నాకు ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్లో నా 50 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా కనపడుతుంటారు. అంతెందుకు లలిత్ గారు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏంటంటే ఆయన రాయగలేదు, మనం ఎందుకు రాయకూడదని చెప్పేసి అనమాట. అప్పుడప్పుడు మెయిల్స్ వస్తుంటాయి. మా కొడుకు బీటెక్ చేశాడు, బీటెక్ చేసేసి వెర్రగిపోతున్నాడు, అప్పుడు చెప్పాము అది ఆ ముసలాయన చూడప్పుడే ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడేమో వాడు తలంచుకుంటాడు. ఎంతో కొంతమందికి ఓహో ఇలా కూడా చేయొచ్చు అనమాట అనేటువంటి ఎగ్జాంపుల్గా ఉన్నాం అనేది అదొక తృప్తి. ఇది ఇలా ఇప్పుడు ఇది చూడండి ఎంత అందమైన అనుభవం ఇది, మీ అందరితోటి ఈ విధంగా పంచుకోవడం. ఇది ఇలాంటి అనుభవాలు ఇస్తున్నాయి. ఈ బిరుదు ఇవ్వడంలో మా ఉద్దేశం ఏంటంటే విద్యాభూషణ అంటే విద్యయే భూషణంగా గలవారు అని ఒక అర్థం, విద్యకే భూషణము అని అర్థం. ఈయనే విద్యకి అలంకారం. అలాంటి గొప్ప ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి రామారెడ్డి గారికి పద్మభూషణ్ ఇచ్చే అవకాశం మాకు లేదు కనుక అది రావాలని కోరుకుంటూ మా చేతిలో ఉన్నది విద్యాభూషణ బిరుదు మేము ప్రదానం చేస్తున్నాం ఆనందంగా.